హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ఇన్స్టెంట్ అల్లం పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ, దోశ, వడ ఇలాగా ఈ టిఫిన్స్లోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ తోటి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇది కొంచెం స్వీట్గా, కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా కడాయి ఒకటి స్టవ్ మీద పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు అదే స్పూన్ తోటి ఒక 1/4 టీ స్పూన్ వరకు కొంచెం ఎక్కువ తీసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు కంటే కూడా కొంచెం ఎక్కువ పచ్చిశనగపప్పు వేసుకోండి. వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 1 మినిట్లో అలాగ మనం స్టవ్ ఆఫ్ చేస్తాం. అంటే ఒక 90% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చిలను వేసుకోవాలి. ఇది పచ్చిమిర్చితో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు కావాల్సిన అంటే స్పైసీనెస్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఒక 2 టీ స్పూన్స్ వరకు అల్లం ముక్కలు వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ క్వాంటిటీకి ఇంత అల్లం వేసానండి. మీరు చూసి వేసుకోండి. అల్లం కూడా ఎక్కువ ఏం పట్టదండి. అలాగే పచ్చిమిర్చీలు కూడా చూస్తున్నారు కదా, మనకి పైన ఒక లేయర్ వైట్ లేయర్ వచ్చింది కదా, అలాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ టైం కూడా పట్టదు ఈ పచ్చిమిర్చి వేగడానికి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసుకోవాలి. చింతపండుని అయితే ఒక 10 నిమిషాల ముందే నానబెట్టేసేసుకోండి. చింతపండు కూడా చిన్న సైజ్ అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. ఇలాగ నానబెడితే చక్కగా మనకి పల్పు బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మీరు తినే అంటే టేస్ట్ని బట్టి అయితే ఎక్కువ స్వీట్ ఏముంటుందండి, మైల్డ్గా ఉంటుంది స్వీట్. మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే బెల్లం వేసుకోండి. ఇలాగ తురిమిన బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ అల్లం పచ్చడి అయితే కొంచెం లూజ్గానే ఉంటుందండి. మీరు చూసి వాటర్ని అయితే వేసుకోండి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పచ్చడి మొత్తాన్ని కూడా ఇలాగ ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీనికి నార్మల్గా మనం పోపు పెట్టేసుకుంటాం కదండి, తాలింపు పెట్టేసుకోండి. కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని తాలింపు మొత్తాన్ని కూడా ఇలాగ పచ్చడిలోకి వేసేసుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్ అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది మీకు కొబ్బరి చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.